హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+ 256GB వేరియంట్ 39,000కు, 12+ 256GB వేరియంట్ 42,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. ఫ్రంట్ సైడ్ దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో MediaTek Dimensity 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 3.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇది గేమ్స్ ని చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ అవ్వద్దని చెప్పేసి దీంట్లో 4600 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. అలాగే LPDDR5X RAM UFS 4.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ LYT710 సెన్సార్. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీన్ని మ్యాక్రో కెమెరా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో అన్ని కెమెరాలను ఉపయోగించి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే రేర్ సైడ్ 4K 30 FPS లో HDR10+ వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో హలో UI Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+5 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తాయి. స్పేషియల్ ఆడియోకి సపోర్ట్ చేస్తాయి. హైరస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అలాగే Wi-Fi 6E బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే NFC ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇందులో MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. IP66, IP68, IP69 అండ్ IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అలాగే దీంట్లో 17 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మరి ఈ ఫోన్ ని లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే విధంగా డిస్ప్లేలో అన్ని ఫీచర్స్ ఇచ్చారు. అదే విధంగా ప్రాసెసర్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఈ ప్రాసెసర్ చాలా మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే మెయిన్ కెమెరా గానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గానీ, ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా గానీ 50 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి అన్ని యూజ్ఫుల్. కానీ ఈ బడ్జెట్ లో మనకు ఖచ్చితంగా ఈ టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వాల్సింది. కానీ టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వట్లేదు. కాస్ట్ కటింగ్ అన్నట్లు చెప్తున్నారు. బట్ మనకు ఈ 39,000 పెట్టారంటే ఖచ్చితంగా టెలిఫోటో లెన్స్ ఇవ్వాల్సిందే. కానీ వీళ్ళైతే దాన్ని ఇవ్వలేదు. అలాగే పర్లేదు, ఇక్కడ ఈ 6500 mAh బ్యాటరీ అంటే ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీన్ని బేస్ వేరియంట్ 8+ 256GB వేరియంట్ 39,000కు లాంచ్ చేశారు కదా. ఈ బడ్జెట్ లో కొనుక్కోవచ్చా అంటే ఈ ఫోన్ కి 35,000 వరకు అయితే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవుతుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇందులో టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఈ 35,000 36,000 బడ్జెట్ లో కొనుక్కుంటే ఇది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక టెలిఫోటో కెమెరా మాత్రమే ఇవ్వలేదు. ఇందులో డిస్ప్లే, ఈ ప్రాసెసర్, అదే విధంగా మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఈ బ్యాటరీ కూడా ఓకే. మిగిలిన అడిషనల్ ఫీచర్స్ అన్ని ఓకే. ఒక ఐఆర్ బ్లాస్టర్ మాత్రమే ఇవ్వలేదు. అందుకని చెప్పేసి ఇది 35,000 నుంచి 36,000 బడ్జెట్ లో కొనుక్కుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.